ఓం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం విశ్వాని దేవ సవితర్ధురితాని పరాశువా యద్భద్రం తన్న ఆశుభా. ఈ యొక్క మ్యూట్ లో పెట్టండి పోచిరెడ్డి గారు. ఈ యొక్క ఆధ్యాత్మిక ఉపనిషత్తుల సత్సంగానికి వచ్చినటువంటి భక్తులందరికీ హృదయపూర్వక నమస్తే. అలాగే యూట్యూబ్ లో వీడియోలు చూస్తున్నటువంటి వారందరికీ కూడా హృదయపూర్వక నమస్తే. ఇక్కడ పరమాత్మ వేదం ద్వారా ఏం తెలియజేస్తున్నాడు మానవుల కంటే, ఉత్తమ ఉపదేశాలు ఎవరు చేస్తారు అనే విషయంగా తెలియజేస్తున్నాడు. ఎవరైతే వ్రతములు నియమాలు చక్కగా పాలిస్తూ గురువులను సేవిస్తూ తల్లి తండ్రిని సేవిస్తూ మంచి ఉన్నతమైనటువంటి జ్ఞానమును పొంది ఉంటారో అటువంటి వారు మాత్రమే ఉత్తమ ఉపదేశాలను చేయగలుగుతారు. అందరూ చేయలేరు. ఆ ఉపదేశకుడు కూడా చాలా నియమాలు వ్రతాలు పాటించి తేజస్వి అయి ఉండాలి. అలాగే తల్లి తండ్రి గురువు మొదలైనటువంటి పెద్దలను విద్వాంసులను సేవించుతూ మంచి ఉన్నతమైన జ్ఞానాన్ని పొందిన వాడై ఉండాలి. అటువంటి వాడు మాత్రమే ఉత్తమ ఉపదేశాలు చేయగలుగుతాడు. అందరూ చేయలేరు అని పరమాత్మ తెలియజేస్తున్నాడు అనమాట. అంటే ఒక ఉపదేశకుడు ఎలా ఉండాలి అనే విషయం కూడా తెలియజేస్తున్నాడు అనమాట. ఆ ఉపదేశకుడు ఇచ్చే ఉపదేశం కూడా ఉత్తమంగా ఎలా ఉండాలి, ఎలాంటి ఉపదేశకుడు ఉత్తమ ఉపదేశాన్ని ఇవ్వగలుగుతాడంటే అతనిలో ఈ క్వాలిటీస్ ఉండాలి. ఆ ఉపదేశకుడు కూడా చక్కగా నియమాలు పాటిస్తుండాలి, వ్రతాలను ఆచరిస్తూ ఉండాలి, జ్ఞాని అయి ఉండాలి. అలాగే తల్లిదండ్రులకు సేవ చేసిన వాడై ఉండాలి. అటువంటి వారు ఉత్తమ ఉపదేశకులు అవుతారు. వాళ్ళు కేవలము చెప్పడం వరకే ఉండి వాళ్ళు ఏమీ ఇవన్నీ చేయకోకుండా ఉంటే ఆ ఉపదేశం ఉత్తమ ఉపదేశం కాదు. కాబట్టి ఈ విధంగా మనకు వేదం ద్వారా మనం ఎవరు ఉత్తమ ఉపదేశాలు చేస్తున్నారనేది కూడా మీరు గ్రహించుతూ ఉండాలి. లోకంలో ఈ పౌరాణికులందరూ ఉత్తమమైన ఉపదేశాలు కాదవి. అవన్నీ కూడా వాళ్ళు అవైదికాన్ని నేర్పిస్తున్నారనమాట. కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండాలి. సత్యమైనటువంటి ఉపదేశాలకు దగ్గరవుతుండాలి. తర్వాత ఒక వేద మంత్రం గురించి తెలుసుకుందాం. నిన్న ఏ వేద మంత్రం గురించి తెలుసుకున్నామో ఒకసారి చెప్తారా ఎవరైనా? ఏమ్మా?
ఎవరికి గుర్తులేదా? అంతే. ఏ రోజు విన్న పాఠం ఆ రోజే మర్చిపోతే అయిపాయే. గోయిందా. మళ్ళా ఓ శ్రీ రేపురా అని కథ కిందకొస్తది. సాధకుడు చాలా చాలా జ్ఞాపక శక్తి ఉంటేనే తన సాధనలో ముందుకు పోతాడు. సరే, ఈరోజు స్తుతి మంత్రం కొన్ని పాయింట్స్ నోట్ చేసుకుంటా ఉండండి. ఓం యన్మే ఛిద్రం చక్షుషో హృదయస్య మనసో వాతి తృణం బృహస్పతిర్మే తద్దధాతు శం నో భవతు భువనస్య యస్పతిః. యజుర్వేదము 36వ అధ్యాయము 2వ మంత్రం. యత్ ఏది మే నా చక్షుషః కంటి యొక్క హృదయస్య హృదయము యొక్క నా మనసః మనస్సు యొక్క అతితృణం మిక్కిలిగా భిన్నమైన ఛిద్రం ఛిద్రము అంటే ఇక్కడ దోషము కలదో తత్ ఆ మే నా దోషమును బృహస్పతి పరమేశ్వరుడు దదాతు సరిచేయునుగాక. యహ ఎవడు భువనస్య లోకమునకు పతి స్వామియో సహ నహ అతడే మాకు శం కళ్యాణదాత భవతు అగుగాక. ఇక్కడ స్తుతి మంత్రం అంటే పరమేశ్వరుని గురించి తెలియజేసేటటువంటి మంత్రం. అంటే పరమేశ్వరుడు ఏమి చేస్తాడు జీవులకు, ఆ విషయాన్ని తెలియజేసేటటువంటిది మంత్రం. పరమేశ్వరునిలో విశేషత ఏముంది? స్తుతి మంత్రం. దయానంద మహర్షి వ్యాఖ్యానము. ఓ సర్వ సంధాయక ఈశ్వర. ఇక్కడ ఈ పదాన్ని ఉపయోగించారు చూడండి. సర్వ సంధాయక ఈశ్వర. నా నేత్రము, హృదయము, మనస్సు, బుద్ధి, విజ్ఞానము, విద్య, సర్వేంద్రియములు అను వీనిలో కల నిర్బలతను పోనాడుము. ఇక్కడ భగవంతుణ్ణి మనము కోరుకుంటున్నాం. ఏమని? నా కళ్ళల్లో, అలాగే నా హృదయంలో, నా మనస్సులో, బుద్ధిలో, విజ్ఞానము నా యొక్క విజ్ఞానంలో, విద్యలో నా విద్యలో, అంటే నేను ఏదైతే చదువుకుంటానో ఆ విద్యలో, అలాగే సర్వ ఇంద్రియములు అను వీనిలో కల నిర్బలతను పోనాడుము. ఏదైనా ఇక్కడ నిర్బలత, బలహీనత ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుము. రాగద్వేషములు, చాంచల్యము, మందత మున్నగు వికారములను పోనాడి సత్య ధర్మాదులను ధరించునట్లు చేయుము. ఇక్కడ ఎందుకు ఈ విధంగా చెప్పబడతా ఉందంటే, చాలా మంది ఇవన్నీ దోషాలు ఉంటాయి మా అందరిలో కూడా, బలహీనతలు ఉంటాయి. బలహీనతను పోగొట్టుకోవాలి. చాలా మంది మనసులో బలహీనత ఉంటుంది, ఇంద్రియాల్లో బలహీనత ఉంటుంది. వీటి కారణంగా అతను ఉన్నతిని పొందలేకుండా ఉంటాడు. అందుకొరకు మనం దేవుని ప్రార్థించాలి. నాలో ఎక్కడైనా బలహీనత ఉందా? ఎందుకు నేను ముందుకెళ్ళలేకపోతున్నాను? ఏమి దోషం ఏముంది? ఎక్కడ ఉంది? అని భగవంతునితో విచారం చేయాలి. ఇక్కడ అదే విషయాన్ని చెప్పబడతా ఉంది. రాగ ద్వేషములు, అలాగే చాంచల్యము, మందత. మందత అంటే మజ్జుగా ఉంటాడు. అటువంటిది మున్నగు వికారములకు పోనాడి, ఈ వికారములను పోనాడి అంటే ఇవన్నీ దూరమయ్యి సత్యము ధర్మములను ధరించునట్లు చేయుము. ఇవి నాలో ఏదైనా ఈ సోమరితనం కానీ, రాగద్వేషాలు కానీ, లేదు ఇంకా చాంచల్యం మనసులో ఏదైనా అస్థిరత కానీ, ఇవన్నీ దూరం చేసి సత్యమును ధర్మమును ధరించేటట్లు నన్ను చేయుము. మేము నీ ఆజ్ఞలను పాలింతుముగాక. ఇవన్నీ దూరమైనప్పుడు మనం భగవంతుని ఆజ్ఞలను చక్కగా పాలిస్తామన్నమాట.
ఆ బలహీనతలు ఉన్నంత కాలం మనము భగవంతుని యొక్క ఆజ్ఞ పాలించలేము. కాబట్టి ఇక్కడ ఇవన్నీ ముందు దూరం జేసుకోవాలి. అలాగే నా దోషములను అన్నిటినీ పోనాడుము, పోగొట్టుము. ఇక్కడ పోనాడుము అంటే పోగొట్టుము. నీవు భువనపతివి. ఈ భువనపతి అంటే ఈ లోకాలకంతటికి, భువనాలంటే లోకాలు. లోకాలకంతటికి పతివి, స్వామివి నీవే. ఈ లోకాలన్నీ ఎవరు సృష్టించింది? నువ్వే సృష్టించావు. ఈ లోకాలన్నిటికి పతివి నీవే. మాకు కళ్యాణమును నొసంగుము. షం అంటే కళ్యాణం. మాకు కళ్యాణం నొసంగుము. నీ ప్రార్థన ఎల్లప్పుడూ చేయుదుము. ఈ ప్రార్థన ఏదైతే ఉందో నేను ఎల్లప్పుడూ చేయుదును. నిన్ను మించి మాకు శుభము చేకూర్చేవాడు ఎవడున్నాడు? చూడండి, చక్కగా అందరూ అర్థం చేసుకోండి. భగవంతునికి మించి శుభము చేకూర్చేవాడు ఎవడున్నాడు ఈ లోకంలో? మనకు ఎవరికైనా, ఏ మానవునికైనా, ఎట్టి మానవునికైనా గాని భగవంతుని కంటే మించి శుభము చేసేవాడు ఎవరు లేరు. కాబట్టి నిన్నే విశ్వసించుచున్నాము. అందుకు నీవు మాకు ఎల్లప్పుడూ శుభం చేసేవాడివి, కళ్యాణమునర్చేవాడివి నీవే. కాబట్టి నీకు మించిన వాడెవరు లేడు. కాబట్టి నిన్ను మేము విశ్వసించుచున్నాము, నమ్ముచున్నాము. ఏం నమ్ముతున్నాం? నువ్వు ఖచ్చితంగా మాకు బలహీనతలు దూరం చేస్తావు, తప్పకుండా చేస్తావు. ఎందుకంటే ఈ లోకాలన్నిటిలో ఉండేది నువ్వే. కాబట్టి నువ్వు తప్ప మాకు శుభం చేసేది ఇంకెవ్వరు లేరు. కాబట్టి నిన్ను పూర్తిగా మేము విశ్వసించుచున్నాము. మా ఆశలను నీవే పూర్ణము చేయుము. మేము ఏదైతే కోరుకుంటున్నామో మా ఆశ ఇది. ఆశలంటే ఇట్లాంటి ఆశలు ఉండాలి మనకు. మా ఆశలను నీవే పూర్ణము చేయుము అంటే పూర్తి చేయుము. మేము ఏదైతే ఆశ పెట్టుకొని నిన్ను ప్రార్థిస్తున్నామో ఆ ఆశలన్నిటినీ నువ్వే పూర్ణము చేయుదువు. నువ్వే దాన్ని మాకు పూర్తిగా ఇచ్చుదువు. మా ఆశను నెరవేరుస్తావు. ఏమో అర్థమవుతుంది అందరికీ? మనం భగవంతుని యందు ఏం ఆశలు పెట్టుకోవాలంటే ఇవి పెట్టుకోవాలి. ముందు మన బలహీనతలు ఏమున్నాయో అవి పోగొట్టమని దేవుని ప్రార్థించుకోవాలి. ముందు ఆ బలహీనతలు పోగొడితే, మనం అవి పోగొట్టుకుంటే ఆ పరమేశ్వరుని యొక్క ఆజ్ఞలను చక్కగా పాలిస్తాము. పాలించిన తర్వాత మనకు కళ్యాణం, శుభం జరుగుతుంది. ఆ భగవంతుడు తప్ప మనకు శుభం ఇచ్చేవాడు ఇంకెవ్వరు లేరు. కాబట్టి భగవంతుని ఆజ్ఞలను మనము పాలించడానికి చాలా మందికి చాలా రకాలైనటువంటి అడ్డములు వస్తుంటాయి. అందుకే ఆ యొక్క వికారాలను మనం ముందు దూరం చేసుకోవాలి. అందుకొరకు దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆ పరంపిత పరమాత్మను ఆశ్రయించి ఆ పరమాత్మను కోరుకోవాలి. ఇవి భగవంతుని మనం ఈ విధంగా విన్నవించుకోవాలి. నేను ఎందుకో చేయలేకపోతున్నాను. చాలా మంది అంటుంటారు, నాకేమో యజ్ఞం చేయాలని ఉంది గానీ ఎందుకో ఏవో సరిగా అన్ని సౌకర్యాలు ఎందుకో రావట్లేదని అంటుంటారన్నమాట. అదే బలహీనత. అన్ని చేయాలంటాడు కానీ ఏం చేయలేకపోతుంటాడన్నమాట. అన్నేమో కోరికేమో అంతా ఉంటుంది. కానీ అతనికి ఏ విధంగా వనరులు, సహాయము అంత బలహీనతలు ఉంటాయన్నమాట. సపోర్టింగ్ ఉండదు. అందుకు మనం ఏం చేయాలి? మనకు శుభము చేకూర్చేటటువంటి వాడు భగవంతుడొక్కటే కాబట్టి అతని మీద పూర్తి విశ్వాసం ఉంచి ముందు మన లోపల దోషాలను పోగొట్టుకోండి. అప్పుడు చక్కగా మనం భగవంతుని ఆజ్ఞలను పాలిస్తాము. అందులో సందేహం లేదు. భగవంతుడు తప్ప మన ఆశలను ఎవ్వరు పూర్ణం చేయలేరు అని దయానంద మహర్షి చక్కని ఈ మంత్రానికి వ్యాఖ్యానం చేశాడు. కాబట్టి అందరూ కూడా ముందు మన లోపల వీక్నెస్లన్నీ దూరం చేసుకోండి. రాగద్వేషాలు పోగొట్టుకోవాలి, చాంచల్యం దూరం చేసుకోవాలి, సోమరితనాన్ని పోగొట్టుకోవాలి, ఇంద్రియాల దోషాలు పోగొట్టుకోవాలి. మన విద్యలో కూడా ఏమైనా దోషం ఉందా? చదువుకునే దాంతో కూడా ఏమైనా దోషం, మన విజ్ఞానంలో దోషం ఉందా? అన్నిటి దోషాలను దూరం చేసుకోవాలి. సర్వేంద్రియ దోషాలన్నీ పోగొట్టుకున్నప్పుడే ఈశ్వరుని ఆజ్ఞను
చక్కగా పాలిస్తాము. అప్పుడే మనకు శుభం, కళ్యాణం కలుగుతుంది. లేకపోతే అంతవరకు కళ్యాణం జరగదు. కళ్యాణం అంటే శుభం. ఏమో అర్థమవుతుందా? ఏమ్మా పలకరు? ఉన్నారా లేరా? అర్థమవుతుంది గురూజీ. అది ఎవరు ఏం స్పందన లేదు. అర్థమవుతుంది. బి నాగవేణి ఎవరమ్మా? బి నాగవేణి ఒకసారి పరిచయం చేసుకోండి. ఏమ్మా బి నాగవేణి ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకో పలకరండి అందరూ. ఎవరు గురూజీ? నాగమణి నాగవేణి అంట. ఎవరమ్మా బి నాగవేణి? ఒకసారి రెస్పాండ్ కండి. అట్లా పలకరిస్తున్నాం కూడా ఆమె పలుకుతలేదు. ఊరికి ఆన్ చేసుకొని విన్నారేమో, వాళ్ళు వింటున్నారా లేదో. అంతే కదా, అర్థం అంతే కదా గురూజీ. మీరు ఎప్పటికైనా కానీ మనం పరిచయం చేసుకోవాలమ్మా అందరూ కూడా. దీంట్లో ఏం సిగ్గుపడద్దు. వచ్చింది ఆధ్యాత్మికంగా. అది కూడా మళ్ళీ చేయాలి. ఇప్పుడు వచ్చినట్టుంది. హలో సార్, నేనే సార్. ఎవరు? హలో సార్, నాగవేణి. ఏమ్మా పలికేదానికి ఏమి? నేను పలుకుతున్నా సార్, వినిపించట్లే మీకు? అంటే సౌండ్ ఆఫ్ లో పెట్టినారా? సౌండ్ ఆఫ్ లో మేము ఉండిందే. సరే 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 ఓకే. నాకు ఒక్కసారి బి నాగవేణి అంటే ఇప్పుడు మనము తెలంగాణ ఆంధ్ర రెండిట్లో పెడుతున్నామా? కరెక్ట్ గా నాకెందుకో నాగవేణి అంటే నీ పేరు ఎందుకో గుర్తురాలే. అవునా సార్? బాగున్నారు కదా సార్, కానీ వినిపించట్లే. సరే అమ్మా, అంతా బాగున్నారు కదా? బాగున్నాం సార్. సరే, డైలీ వస్తుండు 7:30 నుంచి 8:30 వరకు ఉంటుంది. ఓకే సార్. ఉపనిషత్తులు బాగా వినుమ్మా, చాలా మంచిది. ఓకే ఓకే సార్. రైట్, మ్యూట్ లో పెట్టుకోండి. ఈ నాగవేణి మేడము మనకు పరిచయస్తురాలు, మనకు కరెక్ట్ గా గుర్తురాలే. మ్యూట్ లో పెట్టండి మా. రైట్, యోగా క్లాస్కి వస్తుంది. ఓకే, ప్రశ్నోపనిషత్తులో ఎంతవరకు వచ్చాము ఒకసారి ఎవరో ఒకరు మేధావి చెప్పండి మా. గురూజీ చెప్పండి. ముందు ఇవి చెప్తావా? లోపల ఉండే అషద్వర్గాల దూరం చేసుకునే తర్వాత మనకు మంచి గుణాలు అలవాటు పడతాయని. అది కాదులేండి, కఠోపనిషత్తులో మనము ఎంతవరకు వచ్చాము అని దాని గురించి. ఇప్పుడు మంత్రం అయిపోయిన దాని గురించి ఓకే. ముందు మన దోషాలన్నీ పోగొట్టుకుంటే అది మంత్రంకి అయిపోయింది. ఇక నిన్నటి గురూజీ, నిన్న ఎంతవరకు వచ్చాము? పోయిన రోజు నచికేతుడు వాళ్ళు గురువు గారికి అందరు చెప్పినారు. ఆ గురువు గారు వచ్చేది అప్పటికి. వెరీ గుడ్, చాలా బాగా చెప్పినారు, వెరీ గుడ్. అక్కడ తర్వాత ఆ గురువు గారు ఆశ్రమ వాసులు అందరూ కూడా గురువు గారికి విన్నవించారు. ఇప్పుడు ఓకే, అంతటా ఆ యముడు అంటే గురువు గారు నచికేతుని సమీపించి, నచికేతుడు అంటే ఇక్కడ తెలుసు కదా, ఆ గురుకులానికి వచ్చినటువంటి వ్యక్తి, సమీపించి ఇట్లా అనుచున్నాడు. ఏమంటున్నాడు చూడండి. తిస్రో రాత్రిర్ య దవాత్సీర్ గృహే మే అన్నశ్నన్ బ్రహ్మ అన్నతిర్ సమస్య
నమస్యః నమస్తే అస్తు బ్రహ్మన్ స్వస్తి మే అస్తు తస్మాత్ ప్రతిత్రీన్ వరాన్ వృణీష్వ. చూడండి ఇక్కడ ఈ శ్లోకం ద్వారా ఏం చెప్తున్నాడో యమాచార్యుడు ఒకసారి అందరూ కూడా శ్రద్ధగా వినాలి, మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు విన్న పాఠం అప్పుడు మైండ్ లో ఫీడ్ కావాలి, ముద్ర బ్రెయిన్ లో స్ట్రాంగ్ గా నిలబడాలి. విన్నది విన్నట్టే మైండ్ లో ఉండాలి, మళ్ళీ మళ్ళీ చదవకూడదుగా. మనం చాలా సాహిత్యము చదవాల్సినది ఉంది, ఎంతెంతో గుర్తుపెట్టుకోవాలి. దీన్నే 10 సార్లు చదువుతుంటే ఎప్పుడు మతికి పెట్టుకుంటారు. ఈ పొద్దు విన్నారా, లైఫ్ లో ఎప్పుడు మర్చిపోవద్దు, అది అట్లే గుర్తుండాలి, అట్లా వినాలి. వింటే అప్పుడు నీకు ఎంత ఆనందం కలుగుతుందో చూడండి. బ్రహ్మన్ ఓ జ్ఞాని చెప్తున్నాడు, బ్రహ్మన్ ఓ జ్ఞాని, అతిథి నీవు మాకు అతిథివి కావున, నమస్యః నమస్కరింపదగిన వాడవు, సత్కార అర్హుడవు, తే నమః అస్తు నీకు నమస్కారము, మే స్వస్తి అస్తు నాకు శుభము కలుగుగాక, మే గృహే నా గృహమున, తిస్రః రాత్రిః 3 రాత్రులు, అనశ్నన్ ఆహారమును గ్రహింపకయే, యత్ అవాత్సీః ఏ కారణమున ఉన్నావో ఆ అపరాధమును క్షమింపుము, తస్మాత్ ఆ నా దోష పరిహారార్థము, 3 వరాన్ ఒక్కొక్క రాత్రికి ఒక్కొక్కటి చొప్పున 3 కోరికలను, వృణీష్వ కోరుము. చూడండి ఈ విధంగా ఇక్కడ ప్రతి పదార్థానికి అర్థం తీసుకుంటే ఆ విధంగా భావం చూడండి. ఆశ్రమవాసులు పలుకులు విని యముడు ఆర్ఘ్యపాధ్యాది సత్కార అర్హ ద్రవ్యములను వెంట తీసుకొని నచికేతుని సమీపించి ఇట్లా నేను ఆశ్రమవాసులు చెప్తూనే ఆ యొక్క చెంబు నీళ్లు ఆచమనం చేసుకోవడానికి, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు, ఆచమనం చేయడానికి, తాగడానికి అన్ని తీసుకొని ఆ సామాగ్రి అంతా తీసుకొని నచికేతుని దగ్గరికి వచ్చాడు. వచ్చి సమీపించి ఇట్లా అంటున్నాడు నచికేతునితో, ఓ స్వామి. చూడండి గురువు శిష్యుని అక్కడ వచ్చినాడు, ఆ నచికేతుడు అంటే అప్పటికి ఇంకా అతను శిష్యుడు అదేం తెలియదు, ఊరికి ఆశ్రమంలోకి వచ్చాడు అంతే. వచ్చిన వెంటనే అతన్ని ఎటువంటి సంబోధన చేస్తున్నాడో చూడండి. అంటే ఒక మర్యాద అనేది ఎలా నేర్చుకోవాలా, ఇది మనం ప్రవచనాలు ఉపనిషత్తులు వినడం వల్ల ఇది మనకు వస్తుంది ఈ సంస్కారం అనేది. అంటే ఒక వ్యక్తికి మర్యాద ఎట్లా ఇస్తున్నాడో ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఆయన యముడు గురువు, అరే గురువు నేనేంది వీళ్ళను నమస్కరించేది అనేది లేదు. చూడండి ఇప్పుడున్న గురువుల్లో అందరిలో ఉందండి. ప్రతి గురువు పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్తాడు, వానిలో అహం ఉంది, నేను చూశాను చెప్తున్నా. నేను వినయం లేదు, నేను గురువును కదా, నీ జ్ఞాని కదా అని అవతలోని తక్కువ చేసి చూస్తున్నారు. ఇది ఉపనిషత్తుల నుంచి గురువులు నేర్చుకోవాల్సినటువంటిది ముఖ్యంగా. నేను ఈ చాలా మంది ఈ మధ్య కాలంలో ఈ ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళందరిలో కూడా ఈ అహం అనేది ఉంది, అది పోవాలి. ఇక్కడ అదే విషయం చూడు, యమాచార్యుడు నచికేతుని పట్టుకొని అంటున్నాడు, ఓ స్వామి నీవు మాకు అతిథివి, సత్కార అర్హుడవు, నేను నీకు నమస్కరించుచున్నాను. చూడండి గురువు, ఆయన యమాచార్యుడు ఆశ్రమానికి గురువు, అక్కడ వచ్చిన అతిథికి చెప్తున్నాడు, నువ్వు అతిథివి, సత్కార అర్హుడవు, నీకు నేను నమస్కరించుచున్నాను, నాకు శుభము కలుగుగాక, నాకు శుభం కలగాలి. నేను ఆశ్రమమున లేని కారణముగా నీకు 3 దినములు ఉపవసించి కష్టములకు గురి అయితివి. నేను ఆశ్రమంలో గిన ఉనింటే నువ్వు ఉపవాసం ఉండేవాడివి కాదు, 3 రోజులు అన్నం తినకుండా. కాబట్టి నీకు కష్టం కలిగింది. నా ఈ అపరాధమును క్షమింపుము. చూడండి ఇతను వస్తాడని అతనికి ఏమన్నా తెలుసా అండి రామచంద్రారెడ్డి గారు? తెలియదు కదా గురూజీ. మళ్ళీ అయినప్పటికీ ఎందుకు అట్లా అంటున్నాడు?
అది వాళ్ళు పిల్లప్పటి నుంచి గురుకులంలో చదువుకొని వేద విద్యను నేర్చుకున్నారు కాబట్టి ఆ సంస్కారం అన్నమాట. ఇప్పుడు మన ప్రవచనాలు చెప్పే గురువులకు పిల్లప్పటి నుంచి గురుకులంలో నేర్చుకోలేదు కదా, వీళ్ళందరూ వీళ్ళు కొంతవరకు ఏదో వినేటి నేర్చుకునేటి. ఇప్పుడు మాగుదూడమైన వాళ్ళ మాదిరి అనుకో. అట్లనే ఏం కాదు. ఇది మనము అన్ని గురుకులాల నుంచే రావడం అనేది ఏం లేదు. కొందరికి అది విన్న వెంటనే దాన్ని వెంటనే సంస్కారం లోపల పెట్టేసుకుంటాడు. కొంతమంది అట్లా ఉంటారు, వెంటనే మార్పు తెచ్చుకుంటారు. ఇప్పుడు కొంతమంది అటువంటి వాళ్ళు గురూజీ, అటువంటి వాళ్ళకు పూర్వజన్మ సంస్కృతము పూర్తిగా నిండింటాది. అది అన్నో నియ్యేటటువంటి ఒకరికి. సరే, ఇప్పుడు విషయం ఏంటంటే ఇక్కడ స్పష్టంగా ఏం చెప్పబడతా ఉందంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఇంటా కదా, ఈ గురుకులంలో ఈయన చెప్పేది, కృష్ణాడి సార్ చెప్పేది, ఈయన పొద్దుటూరు నారాయణ రెడ్డి, చౌటుపల్లి నారాయణ రెడ్డి చెప్పేది, వీళ్ళందరూ చెప్పేసి వింటానా కదా. నిన్న కూడా ఆడికే పోయింది మీ ఇంకా ఆదివారం గాయత్రి మంత్రం కాడికి. అట్లా సరే. ఓకే అండి. ఇప్పుడు ఇక్కడ మనం ఏంటంటే పాయింట్ ఏంటంటే చూడండి, ఎంత గురువు అనేటటువంటి వ్యక్తి అతను యాక్చువల్గా ఈ నచికేతుడు ఆశ్రమానికి వస్తాడని అతనికి తెలియదు. అతని పని మీద అతను గురువు వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఆ అతిథిని పట్టుకొని, నువ్వు వచ్చిన టైంలో నేను లేకపోవడం నా అపరాధం, అది నాదే తప్పు, నీది. అతను చెప్పి వచ్చి, ఇప్పుడు ఉదాహరణకు అతను ఆ యొక్క నచికేతుడు నేను వస్తానని చెప్పి ఈయన పోయింటే అపరాధం. అతను చెప్పా పెట్టుకోకుండా సడన్ గా వచ్చేసాడు ఎవరికి తెలియకుండా. కానీ అదే టైంలో ఈయన లేకపోవడం అనేటటువంటిది కూడా తన మీదనే ఆరోపణ చేసుకుంటున్నాడు. చూడండి, అంటే ఆశ్రమంలో నేను ఉండింటే నీకు ఇంత ఇబ్బంది జరిగేది కాదు కదా. అంటే తప్పు ఎవరిది? నాదే కదా. ఈ విధంగా విచారణ అందరూ చేయాలి. ఎప్పుడు ఎదుటివానిలో తప్పు ఉందా, ఆరోపణ ఉందా అని మనం చూడడం కాదు, మనలో ఏం తప్పు ఉంది. ఫస్ట్ ఒక సమస్య వచ్చినప్పుడు, రే మనం ఏం తప్పు చేశాం, ఎందుకు సమస్య వచ్చింది, మన దగ్గర ఏమైనా తప్పు ఉందా అని బాగా విచారణ చేయాలి ప్రతి వ్యక్తి కూడా. అప్పుడు ఏమైతుందంటే అట్లా విచారణ చేయడం వల్ల తన తప్పును సవరించుకుంటాడు. అప్పుడు సమస్య అనేది సాల్వ్ అవుతుంది. అర్థమవుతుంది అందరికీ? ఓకే. ఇక్కడ నా ఈ అపరాధమును క్షమింపుము, గురువు అంటున్నాడు. క్షమింపు, దోష నివారణార్థం దినమునకు ఒక్కటి చొప్పున 3 వరాలు అడుగుము. నేను ఈ అపరాధం అయితే చేసిన, ఊరికే క్షమించంటానే అయిపోతుందా? చాలా మంది ఇక్కడికే స్టాప్ చేసేస్తుంటారు. ఇంకా క్షమించంటే ఆడికి అయిపోదు. దాని యొక్క దోష నివారణ ఏం చేయాలి? నేను ఆ తప్పు చేసిన దానికి ఏదో ఒకటి చేసి దాన్ని సవరించుకోవాలి కదా. కాబట్టి ఆ దోష నివారణార్థము 3 రోజులు నువ్వు ఉపవాసం ఉన్నావు కాబట్టి 3 రోజులు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్కటి తప్పున 3 వరాలను నీవు అడుగుము. నువ్వు 3 వరాలు అడుగు అని గురువు గారు ఆ నచికేతునికి చెప్తున్నాడు. నేను వానిని ప్రయత్నింతును, నేను ఆ వరాలను తీర్చే ప్రయత్నం చేస్తా. అంతవరకే. మళ్ళా అది కూడా చూడండి, పూర్తి వాగ్దానం చెప్పట్లే. ఆ 3 వరాలను తీర్చే ప్రయత్నం అయితే చేస్తా. ఇట్టి అనునయ వాక్యములతో నచికేతుని సత్కరించెనని భావం. చూడండి, ఈ విధంగా ఒక మంచి అనునయమైనటువంటి వాక్యములతో, అంటే చాలా సత్కారం, వినయ విధేయతలైనటువంటి వాక్యం, మంచి వాక్యాలతో నచికేతుని ఈ విధంగా సత్కరించెనని భావము. నచికేతుడు యముని యొక్క స్వాంతన వచనములతో తృప్తుడై వరములను అడుగుచున్నాడు. చూడండి, అట్లా ఆ వాక్యముల ద్వారా తృప్తిపడి ఆ వరాలను అడుగుతున్నాడు. చూడండి, అది మనము అడిగే విధానము, మాట్లాడే విధానము ఇలాంటివి నేర్చుకోవాలా. తర్వాత చూడండి, శాంత సంకల్ప సుమన
యథా స్యాద్ వీతమన్యుర్గౌతమా అభిమృత్యో తత్ ప్రసృష్టం మాభివదేత్ ప్రతీత ఏతత్రయాణం ప్రథమం వరం వృణే. ఇది శ్లోకము. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, మృత్యో ఆచార్య. చూడండి, ఆచార్యునికి మృత్యు అని పేరుంది. అది విన్నారు కదా, మృత్యు అని గాని యముడన్న గాని అంత గురువే. ఇక్కడ ఆచార్యుడు మృత్యో ఆచార్య. గౌతమ, గౌతమ వంశస్థుడైన నా తండ్రి వాజస్రవసుడు. శాంత సంకల్ప, ఉపశమించినటువంటి సంకల్పము కలవాడై. సుమనాహ, ప్రసన్న చిత్తుడు. వీతమన్యు, క్రోధరహితుడు. తండ్రి గురించి చెప్తున్నాడు చూడండి నచికేతుడు. మా అభి, నా విషయమున, యథాస్యాత్, అగునట్లు అనుగ్రహింపుడు. మరియు త్వత్, ప్రస్పృష్టం, నీచే పంపబడిన, మాం, నన్ను, ప్రతీతః, గుర్తించుచు, అభివదేత్, ప్రేమతో కుశలము అడుగుగాక. ఏతత్, ఇది, త్రయాణం వరాణం, 3 వరములలో ప్రథమం వరం, మొదటి వరముగా, వృణే, కోరుచున్నాను. అందరూ రాసుకోండి మొదటి వరాన్ని. మళ్ళీ నేను రేపు క్లాసులో అడుగుతాను, చెప్పవలసి ఉంటుంది. లేదు మీరు ఏకసంతాగ్రహి అయితే రాసుకోకుండానే గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్లో కూడా మీరు వీడియోలు చూసేవాళ్ళు చాలా ఇవన్నీ కూడా ఏకాగ్రతగా వినాల. ఏదో ఊరికే రీల్స్ తిప్పినట్టు తిప్పితే ఏ విధమైన జ్ఞానాన్ని పట్టుకోలేరు. రీల్స్ అని మనము ఈ యొక్క షార్ట్ రీల్స్ వస్తుంటాయి కదా, ఊరికి అట్లా ఫాస్ట్గా తిప్పేస్తుంటే అట్లా పట్టుకోలేరు జ్ఞానం. కూర్చోవాలి, అది తపస్సు అనమాట. ఇది ఈ గూగుల్ మీట్ అనేది ఒక తపస్సు, గుర్తుపెట్టుకోండి అందరూ. మీరు తపస్సు చేసినట్టే, ఇది తపస్సులో ఉండారు. విన్నవాళ్ళు కూడా తపస్సు చేసినట్టే. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడో ఒకసారి స్పష్టంగా భావార్థం వినండి. ఓ యమ, ఆచార్య, నా తండ్రి నా విషయములో చింతపడక సుప్రసన్నుడై ఉండునట్లును నీ అనుజ్ఞను పొంది మరలా నేను తండ్రిని దర్శించినప్పుడు నన్ను బాగుగా గుర్తించి నా ఎడ ప్రేమను చూపుచు నాతో మాట్లాడునట్లును అనుగ్రహింపుము. చూడండి మొదటి వరం చూడండి ఎంత అంటే, ఇతను ఆ తండ్రి విసుక్కొని పంపించాడనమాట. అతను చేసే దానానికి ఇతను అడ్డుపడుతుంటే నిన్ను యమునికి ఇచ్చినప్పు అని పంపించాడు. అంటే విసుక్కున్నాడు. ఇప్పుడు ఇతనికి బాధ ఉంది నచికేతునికి. ఏమంటున్నాడు, నా తండ్రి నీ దగ్గర నుంచి నేను బయటికి పోయినప్పుడు, తండ్రి దగ్గరికి నేను పోతా కదా, పోయినప్పుడు నన్ను చూసి నా తండ్రి దర్శించినప్పుడు నన్ను బాగుగా గుర్తించి నా ఎడ ప్రేమను చూపుచు, నా యందు ప్రేమ చూపిస్తూ నాతో మాట్లాడునట్లును అనుగ్రహింపుము. నాతో ప్రేమ చూపిస్తూ మాట్లాడేటట్టు అనుగ్రహించు. నేను పోయినప్పుడు తండ్రి దగ్గరికి నన్ను చూసి ఇట్లా మళ్ళీ కోపంతో ఇట్లా సైడ్కు తల తిప్పుకోకోకుండా నాతో మాట్లాడేటట్టుగా అనుగ్రహించు. అది ఒక వరం చూడండి. అంటే ఇక్కడ తండ్రి కొడుకు ఎట్లా ఉండాలా అనేది తెలియజేస్తున్నాడు అన్నమాట ఈ ఉపనిషత్తు ద్వారా. అంటే తండ్రి కొడుకు అట్లా ఉండాలా, ఒకరు కొట్టుకొని తిట్టుకొని దూరంగా పోవడం కాదు. కొడుకు కోరిక చూడండి అట్లా ఉంది. మొదటి ఒక వరంగానే కోరుకున్నాడు దాన్ని. అంటే ఇక్కడ నుంచి నేను పోయినప్పుడు నా తండ్రి నన్ను ప్రేమతో మాట్లాడి నాతో ఆ విధంగా ప్రేమను చూపుచూ మాట్లాడేటట్టు అనుగ్రహించు. మాట్లాడుకోకుండా మళ్ళీ ఆవులకు తిప్పుకుంటే తల ఏమొస్తుంది చెప్పండి. కాబట్టి అది ఒక మొదటి వరంగా నచికేతుడు కోరాడు అని నచికేతుడు యముని ప్రార్థించెను. ఇది ఒక మొదటి వరంగా. అంటే మీరందరూ నేను మొదటి వరం ఏం కోరినాడంటే ఏం చెప్పాలి, ఈ గురుకులంలోంచి యముని దగ్గర విద్య నేర్చుకున్న అయిపోయిన తర్వాత మళ్ళీ
నచికేతుడు వాజస్రవసుడు తండ్రి దగ్గరికి పోయినప్పుడు ఆ తండ్రి కొడుకుని చూస్తానే ప్రేమతో దగ్గరికి పోయి బాగా ప్రేమను చూపిస్తూ మాట్లాడి అతన్ని కౌగలించుకోవడం అట్లాంటిది చేయాలని ఇతని కోరిక, కొడుకు యొక్క కోరిక తండ్రి దగ్గర అలా ఉండాలని. చూడండి, అది ఇక్కడ తెలియజేస్తున్నాడు. తర్వాత యథా పురస్తాద్ భవిత ప్రతీత ఔద్ధాలకి రారునిర్ మత్ ప్రసృష్ట సుఖం రాత్రి శయితా వీతమన్యు త్వాం తదృశివాన్ మృత్యుముఖాత్ ప్రముక్తం. ఇక్కడ అరుణుని కుమారుడు ఔద్ధాలకి ఉద్ధాలకుడు వాజస్రవసుడు యథాపురస్తాత్ పూర్వం వలనే భవిత శాంతమనస్కుడగును మత్ ప్రసృష్ట నాచే అనుగృహీతుడై రాత్రులయందు సుఖం శయిత సుఖముగా నిద్రించును వీతమన్యు క్రోధరహితుడై ప్రతీత స్మరణ గలవాడై మృత్యుముఖాత్ ప్రముక్తం నాచే వెనుకకు పంపబడిన త్వాం నిన్ను తదృశివాన్ చూచును. ఈ విధంగా తర్వాత శ్లోకం ద్వారా ఏం చెప్తున్నాడంటే, తండ్రి యందు గల భక్తి శ్రద్ధలతో నచికేతుడు అడిగిన ప్రథమ వరమునకు యముడు ప్రసన్నుడై ఇట్లనెను. చూడండి, తండ్రి యందు భక్తి శ్రద్ధలంటే ఈ విధంగా ఉండాలనే విషయం చెప్తున్నాడు అనమాట. అంటే తండ్రితో ఎప్పుడు విరోధము పెంచుకోకూడదు, విరోధం ఉండకూడదు. కొడుకు తండ్రితో సఖ్యతతోనే ఉండాల, తండ్రి యందు ప్రేమ అనురాగాలే ఉండాల, విరోధము శత్రుభావన ద్వేషం ఉండకూడదు కొడుకు తండ్రి మధ్య. అదే విషయాన్ని ఇక్కడ నేర్పిస్తున్నాడు గురువు మనకు. తండ్రి యందు గల భక్తి శ్రద్ధలతో. అయితే ఇప్పుడున్న జనరేషన్లో అందరూ చాలా మటుకు తక్కువ శాతం మంది ఈ విధంగా ఉన్నారు. తండ్రి కొడుకు అస్సలు సరిపోదండి. పచ్చగడ్డేసి బగ్గం అనేటటువంటి వాళ్ళు దండి మంది ఉన్నారు. 99% మంది ఉన్నారు గురూజీ. అదే ఎందుకో మరి ఆ విధంగా వచ్చింది. ఎంత ఘోరం ఎక్కడో ఒక చోట అయితే ఉన్నారు. అదే 1% అయినా ఉండరు. 1% ఏముంటారు. నేను స్పష్టంగా చూశాను జమ్మలమడుగులో. నేను పేర్లు చెప్పకూడదు. అతను ఆర్య సమాజిస్టే. కొడుకు వరస్ట్ క్యాండిడేట్. తండ్రి యజ్ఞం దగ్గర ఉంటే అంత తండ్రి యొక్క డబ్బులు బాగా తింటున్నారు. ఫ్యామిలీ అంతా, అతను రిటైర్డ్ అయినాడు, తింటున్నారు. తింటనే కానీ ఇంకా తండ్రిని గోడాడిచి అతని యజ్ఞం దగ్గర అంటే ఒక రోజు అతని సైకిల్ను బండితో డాష్ ఇచ్చినాడు కొడుకు. ఇచ్చి బండి సైకిల్ మీద పెట్టి అతను పాపం యజ్ఞం అయితేనే ధ్యానం చేస్తున్నాడు తండ్రి. అతన్ని బండి మీద పెట్టి ఆరన్ కొడుతున్నాడు, గీ గీ అని. అందరూ ధ్యానం యజ్ఞం అయిన తర్వాత చేస్తున్నాం. ఎవరు ఆరన్ కొడుతున్నారని చూస్తే ఈ కొడుకున్నాడు, అతని కొడుకు. అతను ఏమైందంటే ఆ బీగించెవులు, వాళ్ళ కొడుకు బీగించెవులు ఇతను తెచ్చుకున్నాడు పొరపాటున. దానికి చూడు ఎంత హంగామా చేస్తున్నాడంటే, ఆ యొక్క టార్చర్ తట్టుకోలేక అతను అవుట్ అయినాడు, చనిపోయాడు పాపం. చనిపోతే తర్వాత ఎంత డ్రామా చూడండి. ఆ చనిపోయిన రాత్రి నుంచిలే రోజు తండ్రి గారి మీద ఎక్కడ లేని ప్రేమ ఉన్నట్టు ఫోటోకి పెట్టి రోజు మా తండ్రి ఉన్నింటి ఎంత బాగుంది అని స్టేటస్ లో పెడుతున్నాడు. అంటే ఏదో బాధపడినట్టు అని దుఃఖపడినట్టు డ్రామా చేస్తున్నాడు. ఉన్నప్పుడు ఈ విధంగా టార్చర్ పెట్టి చంపితివి, పోయినాక మళ్ళా ఈ విధంగా ఏదో నా తండ్రి ఏదో దుఃఖము నిజంగా ఎల్లబోస్తున్నాడు అంటే లోకమంతా ఇతను ఎంత తండ్రి మీద ప్రేమ భక్తి శ్రద్ధలు ఉన్నాయిరా. చనిపోయినాక రోజు స్టేటస్ లో పెట్టుకుంటున్నాడు. రోజు నెల రోజులు పెట్టుకున్నాడండి, రోజు స్టేటస్ లో బొమ్మ. ఎంత డ్రామా. ఇటువంటి కొడుకులు ఉన్నారు. ఇక్కడ ఉపనిషత్తు చూస్తే ఎంత భక్తి శ్రద్ధలు తండ్రికి కొడుకు ఉండాలని చెప్తుంది. ఆలోచించండి.
మనము శాస్త్రం చెప్పినట్టు ప్రతి ఒక్కరూ నడుచుకోవాలా. మీరందరూ కూడా ఇక్కడ చూస్తున్నటువంటి యూట్యూబ్ లో చూస్తున్నటువంటి వాళ్ళు కూడా తండ్రితో ఎప్పుడు వైరం శత్రుత్వం పెట్టుకోవద్దు. ఒకవేళ తండ్రి చెడ్డవాడే అనుకోండి, చెడు లక్షణాలు ఉన్నాయనుకోండి, ఉన్నప్పటికీ కూడా శత్రుత్వం పెట్టుకోవద్దు, వదిలేయాలి, ఉపేక్ష చేయాల. ఉపేక్ష చేసి నీ పాటికి నువ్వు ఉండాల. రామాయణంలో కూడా అడవికి పంపించేటప్పుడు శ్రీరాముణ్ణి దశరథ మహారాజు, లక్ష్మణుడు వస్తాడు. వెంటనే లక్ష్మణునికి భయంకరమైన కోపం వచ్చి, క్షత్రియుడు కదా, కత్తి పట్టుకొని వస్తాడు. వచ్చి నరుకుతా అంటాడు తల దశరథ మహారాజుది. తండ్రినే అంటే ఇంత మంచివాడైనటువంటి అన్నను నువ్వు అడిగి పంపిస్తావా, అది కూడా పట్టాభిషేకం పెట్టుకొని, తల నరికేస్తా అంటాడు. అంటే రాముడు చెప్తాడు, అటువంటి పని చేయదు నాయన, తండ్రి అతను, తండ్రి యందు ఎప్పుడు మనం సహృద భావం ఉండాలా, క్రోధం ఉండదు అని చెప్పి మెల్లి మాటలు చెప్తే అతను డౌన్ అవుతాడు. అట్లా చెడ్డవాడైనప్పటికీ కూడా మనం ఉపేక్ష భావంతో ఉండాల. గుర్తుపెట్టుకోండి, చాలా మందికి ఉంటుంది సమస్య, తండ్రి చెడ్డోడైతే ఎట్లా చేయాలా అని అనుకుంటారు. ఉపేక్షించండి, వదిలిపెట్టండి, నీ పాటికి నువ్వు చేసుకుంటా ఉండండి. కాబట్టి ఇక్కడ అదే విషయాన్ని కాదు గురూజీ, వదిలిపెట్టాలి నువ్వు చెప్తివి, వదిలిపెడితే నాకెట్లా తిండి కావద్దు అంటలే. వదిలిపెట్టామంటే బయటికి వదిలిపెట్టామని కాదు. ఉపేక్ష అంటే అదే, అక్కడే ఉంటారు అంతా, ఎవరి పాటికి వాళ్ళు జీవిస్తుండాలి అంతే. అతనితో ఎక్కువ సంబంధం అనేది దూరంగా ఉండాలి. అంటే చెడ్డవాడైనప్పుడే, తండ్రి చెడ్డవాడైనప్పుడే. మ్యూట్ శ్రీనివాసులు గారు మ్యూట్ లో పెట్టండి. తండ్రి చెడ్డవాడైనప్పుడు మాత్రమే అట్లా ఉపేక్షించండి అంట. ఉపేక్ష అంటే ఇప్పుడు అతనితో నువ్వు ఏ విధంగా ప్రేమను చూపించకూడదు, అట్లా ద్వేషము ప్రకటించకూడదు. నీ పాటికి నువ్వు అట్లే నీ పని నువ్వు చూసుకుంటా ఉండాలి. శ్రీనివాసులు గారు మ్యూట్ లో పెట్టండి. చూడండి మా, ఈ విధంగా తండ్రి యందు గల భక్తి శ్రద్ధలతో నచికేతుడు అడిగిన ప్రథమ వరమునకు యముడు ప్రసన్నుడై ఇట్లనెను, నచికేత, నీవు నీ తండ్రి విషయములో చింతింపకు. అతడు శాంతచిత్తుడై రాత్రులలో సుఖముగా నిద్రించును. నీవు మరలి వెళ్ళినప్పుడు నిన్ను గుర్తించి ఆదరించును. అందులకు తగిన వ్యవస్థ అంతయు చేయుదును. ఓకే, నువ్వు అడిగినటువంటి వరాన్ని నేను ఒప్పుకుంటున్నా, దాన్ని చేస్తాను. నీ తండ్రికి ఇబ్బంది ఏం లే, నువ్వు పోయిన తర్వాత నిన్ను ఆదరించేటట్టుగానే నేను ఆ వ్యవస్థ అంతా నేను చేస్తా. గురువు చెప్తున్నాడు. పుత్రుడు దూరదేశమున ఉన్నప్పుడు తల్లిదండ్రులు అతనిని గూర్చి విచారించుట సహజం. చూడండి, పుత్రుడు ఎక్కడో ఉన్నాడు అనుకోండి, తల్లిదండ్రులు అతన్ని విచారణ చేస్తూ ఉంటారు. ఇది సహజంగా. ఇప్పుడు మన పిల్లలను హాస్టల్లో ఎక్కడో దూరంగా ఇచ్చిపెట్టినాం అనుకోండి, వాళ్ళు ఎలా ఉన్నారు, బాగున్నారా లేదా, సమయానికి తింటున్నారా లేదా అని మనం అందరం విచారణ చేస్తాం. సహజంగా ఎవరికైనా అది కామన్. అందువలన పుత్రుడు వారి దుఃఖమును నివారించుటకై ప్రథమమున యత్నింపవలయును. నచికేతుడు ఇట్లు ప్రథమమున తన ధర్మమును నెరవేర్చినాడని భావము. చూడండి, అంటే ఇక్కడ పుత్రుడు అనేటటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఇతన్ని పంపించాడు కదా తండ్రి, అతను రాత్రి పడుకునేటప్పుడు అవరే నేను అనవసరంగా కొడుకును మళ్ళీ పంపించేశానే అని నిద్ర లేకుండా ఆ విధంగా రాత్రులన్నీ గడుపుతూ అట్లా ఏమన్నా దుఃఖపడుతుంటాడా అని ఇతని కోరిక అన్నమాట. ఇతను అనుకుంటున్నాడు నచికేతుడు. కాబట్టి ఏం చేయాలి, ఆ తండ్రి యొక్క దుఃఖాన్ని నివారించాలి కదా అని ప్రథమంగా ప్రయత్నం చేసినాడు అనమాట. అంటే తల్లిదండ్రులు విచారిస్తుంటారు, పిల్లలు ఎక్కడో బయట తిరుగుతూ ఉంటే వాళ్ళు ఏం తిన్నారో, సమయానికి ఎలా ఉన్నారో
అని బాధపడుతుంటారు కదా, ఎప్పుడు వాళ్ళ మీదే లోకం ఉంటుంది, పిల్లల మీదే. కాబట్టి ఆ తల్లిదండ్రులకు ఆ ఆవేదన, ఆ దుఃఖాన్ని నివారించాలి అని ప్రథమంగా ఆ వరం కోరుకున్నాడు. తర్వాత రెండవ వరము ఏమడిగినాడనేది రేపటి సత్సంగమంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మొదటి వరం గురించి ఈరోజు తెలుసుకున్నారు. ఇక నచికేతుని యొక్క రెండవ వరం అనేది రేపు తెలుసుకుందాం సత్సంగమంలో. మొదటి వరం తెలుసు కదా అందరికీ. అతను తండ్రి దగ్గరికి పోయినప్పుడు తండ్రి ఏ విధంగా అతన్ని భేదభావంతో చూడకుండా ప్రేమతో చూస్తూ అతనితో బాగా ప్రేమతో మాట్లాడాలి, అతన్ని దగ్గర తీసుకోవాలి, అది అతని కోరిక. నచికేతుడు తండ్రి దగ్గరకి బాగా ప్రేమపూర్వకంగా పోవాలి, అతన్ని గౌరవించాలి, అతన్ని దగ్గర తీసుకొని బాగా మాట్లాడాలి, అతనితో మాట్లాడకుండా ఉండకూడదు, మాట్లాడాలి అని అతని కోరిక. అర్థమైంది కదా అందరికీ? రైట్. తర్వాత అందరూ కళ్ళు మూసుకోండి. ఒక్క 2 నిమిషాలు ధ్యానంలో కూర్చోండి మా. ఇప్పుడు మీకు ధ్యాన సాధన కూడా ఈ యొక్క గూగుల్ మీట్ ద్వారా మనము ధ్యానం అనే సాధన కూడా ప్రాక్టీస్ చేద్దాం. కొందరు తెలియని వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఈ అభ్యాసం కూడా చేయాలి. ఈరోజు మనం 2 నిమిషాలతో మొదలు పెడదాం. రోజు ఒక 5 నిమిషాలు స్టార్ట్ చేద్దాం. కళ్ళు మూసుకొని అందరూ కూడా బాగా గాలి పీల్చుకొని ఒక్కసారి ఓంకారం చెప్పి ధ్యానంలో కూర్చోండి. ఓం ఓం. అట్లే శాంతి పాఠం చెప్దాం. ఓం అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే. నమస్తే గురూజీ, ధన్యవాదాలు. నమస్తే మా.
ఉన్నారా? నేను ఉన్నా గురుజీ ఉన్నా. సార్ ఒకడే అనుకుంటున్నా. కాదు కాదు, ఇక ఒక్కటేసారి ఒక్కొక్కసారి ఒక్క ఫోన్ పెడతాం, ఒక్కొక్కసారి 2 పెడతాం, ఇక పక్క పక్కకే ఉంటాం.